Hello, good morning, Arafi. This is Vamsi. Today we'll discuss about the topic. ఇక్కడ ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారో ఆ తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళు హాల్ టికెట్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. చాలామంది డౌట్ అడుగుతారు, హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ మొబైల్లో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గూగుల్ ఉంటుంది, గూగుల్ మీద క్లిక్ చేయండి. టీజీ డీసెట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే అక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది, టీజీ డీసెట్ అని. ఆ టీజీ డీసెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మనం అప్లై చేసేటప్పుడు గూగుల్లోకి వెళ్ళకుండా క్రోమ్లో మాత్రం అప్లై చేయండి. నేను జస్ట్ శాంపుల్ కోసం చెప్తాను. అప్లై చేసేటప్పుడు కానీ రిజల్ట్స్ చూసుకునేటప్పుడు కానీ ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ ఆన్ చేసుకోండి. డెస్క్టాప్ ఆన్ చేయకంటే ఈ విధంగా చూపిస్తుంది, మొత్తం పేజ్ మొత్తం చూపించదు. అందుకే మీరు డెస్క్టాప్ ఆన్ చేసుకోండి. డెస్క్టాప్ ఆన్ చేసుకుంటే మీకు సిస్టంలో ఏ విధంగా చూపిస్తుందో మొత్తం ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అయిపోయిన తర్వాత హాల్ టికెట్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలా, హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ ఏంటి, ఎగ్జామ్ తర్వాత ఏ ప్రాసెస్ ఉంటుందని నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీరు జస్ట్ వినండి, వీడియోని స్కిప్ చేయకుండా. ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. కొద్దిగా జూమ్ చేసుకో. ఇక్కడ పేమెంట్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్స్, క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్లు ఉంటాయి. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ ఉంటుంది. డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయి. ఇక్కడ ప్రింట్ హాల్ టికెట్ అని ఉంటుంది. ప్రింట్ అవసరంలే, నువ్వు డైరెక్ట్ నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా నీకు జిరాక్స్ కంపల్సరీ కావాలి కాబట్టి ఒక 2 కాపీస్ తీసి పెట్టుకో హాల్ టికెట్లు. ఇప్పుడు నువ్వు జస్ట్ చెక్ చేసుకునేదానికి మాత్రమే చెప్తాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ఒక నెంబర్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. మీ డీటెయిల్స్, ఈ రిజిస్ట్రేషన్ నెంబరు, ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడి మీకు ఎక్కడ ఉంటాయంటే, మీకు అప్లికేషన్ చేసుకుంటారు కదా తెలంగాణ స్టూడెంట్స్, అప్లికేషన్లో మొత్తం ఉంటాయి డీటెయిల్స్. డీటెయిల్స్ ఉంటే ఈ మొబైల్ నెంబర్ నువ్వు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినా ఆ మొబైల్ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయి. ఎంటర్ చేసిన తర్వాత ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చేసాను. ఇక్కడ నేను ఆల్రెడీ ఎంటర్ చేసినా కాబట్టి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. చేసిన తర్వాత ఇంకేం లేదు, 4 డీటెయిల్స్ నువ్వు ఫిల్ చేసేస్తావు కదా మొత్తం. ఈ 4 డీటెయిల్స్ ఫిల్ చేస్తాను, గెట్ హాల్ టికెట్ అని కొట్టేసి ఈ విధంగా డిస్ప్లే అయిపోతుంది. డిస్ప్లే అయిపోయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెంటర్ ఉంటుంది, ఎగ్జామ్ డేటు టైము మొత్తం ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ డేటు, దాని కింద టైం ఉంటుంది. అంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అనేది అక్కడ టైమింగ్ చూపిస్తుంది, ఏఎం పిఎం అని. బాగా అబ్జర్వ్ చేయండి. అక్కడ కాలేజ్ ఏంది, ఆ కాలేజ్ కోడ్ ఏంది, మొత్తం మీ దగ్గరలో పడి ఉండొచ్చు, మీ దూరంలో పడి ఉండొచ్చు. మీరు కంపల్సరీ ఇక్కడ ఇచ్చిన ప్రకారం అయితే, రూల్స్ ప్రకారం అయితే రిపోర్టింగ్ టైం అంటే మనకు ఎగ్జామ్ ఎన్నుకున్నది ఇక్కడ 2:45కి ఉన్నది కదా. ఇక్కడ ఎగ్జామ్ ఎంత 120 minutes అని ఉన్నది, సెషన్ 2 అని ఉన్నది. ఇప్పుడు 3కి స్టార్ట్ అంటే 1:30కి అక్కడ రిపోర్ట్ చేయమంటాను. 3కి ఎగ్జామ్ అంటే 1:30కి రిపోర్ట్ చేయమంటే అట్లీస్ట్ అంటే 1.5 hour ముందే వెళ్ళమని చెప్తాను. మీరు 2 hours ముందే వెళ్ళండి. ఎందుకంటే మనకు 1 డేనే ఎగ్జామ్ కదా. అక్కడికి వెళ్ళి వాళ్ళు అలో చేయకుండా, ఇబ్బంది పడకుండా 10 minutesకి 5 minutesకి ఒక రోజే ముందే వెళ్ళండి. మీకు ప్రాబ్లం లేకుండా, అక్కడ టెన్షన్ లేకుండా ఉంటుంది. మీరు అలౌట్ అయిపోయిన కాలేజ్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసిన వెంటనే అక్కడ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెడతారు. మీరు ప్రశాంతంగా రాసుకోవచ్చు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అందరూ. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టయితే ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు మనకు. అంటే స్మార్ట్ వాచ్, ఇలాంటి మాస్ కాపింగ్ ఏవైతే ఉంటాయో ఆ గ్యాజెట్స్ ఇవంతా అలో చేయరు. ముందే ఒక 2 hours ముందే వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసేసేయి. ఏంటంటే నీకు ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళు. ఐడి ప్రూఫ్ తీసుకొని 2 హాల్ టికెట్ జిరాక్స్లు పెట్టుకొని నీ దగ్గర సరిపోతుంది. ఇంత మించి ఏం అవసరం లేదు. వాళ్ళే ఇంకా అక్కడ అంటే రఫ్ పేపర్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మ్యాథమెటిక్స్ పార్ట్లో తప్పితే మిగతా రిమైనింగ్ పార్ట్లు అంతా మనకు రఫ్ పేపర్లు ఏమీ అవసరం పడవు. ఒక మ్యాథ్స్ దగ్గర, ఇంకా ఫిజికల్ సైన్స్ దగ్గర ఇలాంటి వాటిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే రఫ్ పేపర్లు యూజ్ అవుతాయి. వాళ్ళని అడిగి తీసుకోండి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒక పెన్ను అంటే జస్ట్ రఫ్ వర్క్ చేసుకోవడానికి. ఇంకా రిమైనింగ్ అంతా కంప్యూటర్లోనే ఉంటుంది కాబట్టి నువ్వేం ఇబ్బంది పడాల్సిన పనిలే. చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తాయి, మీరు పీస్ఫుల్గా ప్రశాంతంగా రాయండి. అందులో ఏం కష్టం ఏమి ఉండదు మీకు ఎగ్జామ్స్. ఇప్పుడు కాంపిటీషన్ మాత్రం తెలంగాణ స్టేట్కి చాలా హెవీగా ఉంది కాబట్టి మీరు దాన్ని కేర్ఫుల్గా అంటే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి పీస్ఫుల్గా. మనం టెన్షన్ పడితే అవ్వదన్నమాట. కంప్యూటర్లో ఎగ్జామ్ కాబట్టి మీకు టైం సేవ్ అవుతుంది, అక్కడ డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది టైం. దాన్ని బట్టి మాత్రం మీరు మేనేజ్ చేసుకోండి. ఎక్కువ టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎగ్జామ్ రాయండి. దాని తర్వాత ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ఇది చూసుకున్న వెంటనే ఇక్కడ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చినాడు కదా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇది అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఆ రోజు, మీకు తెలిసి ఉంటుంది.
అబ్జెక్షన్స్ ఆన్ ద ఇనిషియల్ కీ అంటే ఒక కీ ప్రొవైడ్ చేస్తాడు. నీకేమన్నా అంటే నీకు ఆల్రెడీ అప్పుడే రిజల్ట్ తెలిసిపోతది. నీకేంది నువ్వు ఏ విధంగా పెట్టుకున్నావు అనేది క్వెషన్ పేపరు నీకు అంటే రెస్పాన్స్ షీట్ అనేది ఒకటి డిస్‌ప్లే అవుతుంది. అంటే నువ్వు 100 క్వెషన్స్ అటెంప్ట్ చేస్తావు గదా! 100 క్వెషన్స్ అనేది నీకు ఆల్రెడీ అక్కడ ఒక పీడీఎఫ్ లాగా నీకు ప్రొవైడ్ చేసేస్తాడు. ఆ పీడీఎఫ్ ఒక ఆన్సర్ కీ అక్కడ ఇస్తాడు. ఆన్సర్ కీకి అక్కడ పీడీఎఫ్‌కి నీకేమన్నా అంటే కొన్ని క్వెషన్స్‌కు అంటే రాంగ్ ఆన్సర్ వాళ్ళదే రాంగ్ ఆన్సర్ అని నీకు తెలిసిందనుకో, దానికి మన అబ్జెక్షన్స్ జెప్పొచ్చు. అబ్జెక్షన్స్ జెప్పి అక్కడ రైజ్ చేస్తే అది కరెక్ట్ అయితే నీకు మార్క్స్ యాడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. మళ్ళా అనౌన్స్‌మెంట్స్ ఆఫ్ రిజల్ట్స్ 5 వదిలేస్తాడు. మళ్ళీ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ప్రాసెస్ ఉంటది. నీకు ముందు వెబ్ ఆప్షన్స్‌కి ముందే వెరిఫికేషన్ సర్టిఫికేట్ ప్రాసెస్ ఉంటది. అంటే ఈ ర్యాంకులను బట్టి నీకు రిజల్ట్స్ అనౌన్స్ జేస్తారు గదా! ఈ ర్యాంక్ వాళ్ళు, ఈ టైం వాళ్ళు ఇప్పుడిప్పుడు అటెండ్ అవ్వాలని చెప్తారు. ఇవంతా ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటదో మన యూట్యూబ్ ఛానల్‌లో మీరు సబ్స్క్రైబ్ జేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ జేసుకోండి. ఈ ప్రాసెస్ అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంది? ఆ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో ఏమేమి సర్టిఫికేట్‌లు తీసుకెళ్ళాలా? ఎక్కడ అటెండ్ అవ్వాలా? మళ్ళా వెబ్ ఆప్షన్స్ తర్వాత ఇప్పుడు కాంపిటీషన్ 42,000 ఉన్నారు. మనకుండే అవైలబుల్ సీట్లు ఒక 4,000 కూడా లేవు. అంటే ఇంగ్లీష్ మీడియంకి ఒక 1,650 ఉన్నాయి. తెలుగు మీడియంకి ఒక 1,800 ఉన్నాయి గాబట్టి, కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది గాబట్టి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా కీ రోల్ ప్లే చేస్తది. మీరు ఇష్టం వచ్చినట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకు సీట్లు రావు గాబట్టి, నేను దాన్ని గైడ్ చేస్తాను. ఆ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో కూడా వీడియో చేస్తాను. దాని తర్వాత ఏందంటే, అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అంటే, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోతది. రిజల్ట్స్ అయిపోతన్నాయి. ఒక వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. వెబ్ ఆప్షన్స్ తర్వాత వాళ్ళలో ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు ఎందుకంటే సీట్లు తక్కువున్నాయి గదా! అందరికి ఇవ్వాలంటే ఇవ్వలేరు గదా! వాళ్ళకి అలాట్‌మెంట్ సీట్‌లొచ్చేస్తాయి. వాళ్ళు రానోళ్ళు ఇంకా మేనేజ్‌మెంట్ కోటాలో జాయిన్ అవ్వాల్సిందుంటది. ఇంకా పేమెంట్, ట్యూషన్ ఫీజు ఆ క్యాండిడేట్స్ అవి ఏవైతే డేట్స్ మెన్షన్ చేసినారో అక్కడ అలాట్‌మెంట్ అయిపోతానే ఆటోమేటిక్‌గా వాళ్ళే చెప్తారులెండి. పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది. మళ్ళా ఫస్ట్ డే ఇంటరాక్షన్ వచ్చి ఇంకా మనకు ఫస్ట్ నుంచి ఫస్ట్ డే ఉంటది. ఇక్కడ జులై నుంచి మనకు జూలై 1 నుంచి మనకు కాలేజ్ ఓపెన్ ఉంటాయి. అక్కడికి వెళ్లి మీరు అటెండ్ అవ్వచ్చు అంతే. ఇంకా ఏమైనా డౌట్‌లున్నా గూడా అంటే మీకు దీని పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్‌లైన్ డిపార్ట్‌మెంట్‌కి కాల్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.